కానీ ఈ యాక్ట్ని రద్దు చేస్తున్నాను అని చెప్పి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టిన మొదటి 5 సంతకాల్లో ఇది కూడా ఒకటి కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేటువంటి దాని కూడా సంతకం పెట్టారు కదా. అంటే ఇప్పుడు మొట్టమొదటిగా పెట్టిన సంతకానికి కూడా వాల్యూ లేనట్టేనా? ఇంకా లేదు. నేను చేద్దామని అనుకున్నా, కానీ మోడీ గారు తప్పదండి చేయాల్సిందే అన్నాడు. ఏం చేస్తామంటాడు. అక్కడ మోడీ గారు చెప్పడమేమో ఆప్ సీనియర్ హాయ్ అని ఆయన అంటుంటాడు. పోలవరంని ఏటీఎం లాగా వాడుకున్నామని ఆయనే చెప్పాడు. నీ అంత పనికిమాలిన లేదు, నువ్వు పెద్ద టెర్రరిస్టువి నువ్వు అని చెప్పి మోడీని ఏనే తిట్టాడు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోతారు. వీళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే, ప్రజలేదే పిచ్చి ముందు అడుగులు 5 ఏళ్ళకి ఒకసారి కదా, ముందైతే ప్రచారం చేసేయి, ఈవీఎంలు మేనేజ్ చేసేయి, వాళ్ళు కేసులు పెడతారు వీళ్ళు కేసులు పెడతారు రకరకాలుగా అంటూ ఉంటారు. ఇవన్నీ కేసులని తేలేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది, మన 5 సంవత్సరాలు గడిచిపోద్ది. పోనీ చట్టం అంటే గౌరవం లేదు సార్. విదేశాలకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళు అక్కడ చట్టాన్ని గౌరవిస్తారు. మన ఇండియాలో చట్టాన్ని గౌరవించడం సంగతి దేవుడు ఎరుగు. కానీ అసలు చట్టం అనేది ఒకటి ఉందా? చట్టమా అదేందయ్యా? ఏందంటే అయితే ఏం చేద్దంట అయితే, అరే నువ్వు బలివాడివేనా, నువ్వు అట్టగానే చేస్తే నేను జైల్లో పెడతారంట. అయితే ఏందంటావు, బెయిల్ తెచ్చుకుంటా. అరే నీకు బెయిల్ ఎవరయ్యా బాబు, బెయిల్ ఇవ్వకపోతే జడ్జిని మేనేజ్ చేస్తా. జడ్జిలు అందరూ ఒకే రకంగా ఉండరా అంటే ఎవడో ఒకడు ఉండకపోతాడా? ఇదనమాట ఆలోచన. అంటే ఈ రకంగా ప్రజల మైండ్ సెట్ కూడా పొల్యూట్ చేశారంటారా? గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చిన, పక్కనే ఉన్న ఒరిస్సా వాళ్ళకి మొత్తం బీజేపీకి వచ్చిన, 240 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చిన, ఇది ప్రజల వ్యతిరేకం మూలకంగా వచ్చినటువంటిది 100% కాదు. ఓకే. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈవీఎంలో ప్రోగ్రామ్స్ అన్నా మీకు అనుకూలంగా రాసుకున్నారు, లేదంటే 60 లక్షల మిషన్లా 40 లక్షల మిషన్లా, ఏ మిషన్లు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పాలా, వాళ్ళు నోరిప్పి చెప్పరు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ప్రోగ్రామ్స్ ఎట్లా రాస్తారు సంగతి సమాచారం చెప్పుకున్నామా మనం. సిలికాన్ వేపర్ చిప్ మీద రాస్తారా, అందులో నీకు ఫ్లాష్ మెమరీస్ ఉంటాయి, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ రీడ్ ఓన్లీ ప్రోగ్రామ్ మెమరీలో రాసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, నువ్వు ఏది చెప్తే అదే చేస్తుంది సంగతి సమాచారం చెప్పుకున్నావు. ఇంకా అంతకంటే డీటెయిల్గా ఎవడు చెప్పుకుంటాడు నాకు తెలిసినంత, నాకంటే ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ టాస్క్. కానీ ఏంటంటే, ముందు చెప్పేయి గెలువు, తర్వాత చూద్దాం అంతే. ఇచ్చిన మాటకి నిలబడరు, చెప్పేటువంటి నీతులకి చేసేటువంటి పనులకి ఎక్కడా సంబంధం ఉండదు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీతో కలుస్తారో తెలియదు అంతే. అన్నీ కూడా ఇట్లాంటి పనులే అనమాట. దిక్కుమాలిన పనులే చేస్తూ ఉంటారు. ఈ దిక్కుమాలిన పనులు చేసేటువంటి వాళ్ళకి TV5లో సాంబశివరావు, సరే ఈనాడులో పెద్ద ఆయన అంటే పోయాడు అనుకో, మహా టీవీలో వంశీ, ABN రాధాకృష్ణమూర్తి, వెంకటకృష్ణ, వీళ్ళందరూ కూడా పక్కన చేరి డోలు వాయిస్తుంటారు అనమాట. పోనీ వాళ్ళకి తెలియదా నిజమేందంటే వాళ్ళకి తెలుసు, మరి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు రావాలిగా. అందుకని చెప్పి వీళ్ళు ఈ విధంగా చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చిన్న లెక్క సార్. రీసెంట్గా INPR మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు కూడా కొన్ని లెక్కలు అసెంబ్లీ వేదికగా చెప్పారు. 2014 నుంచి 2019 వరకు అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఏ కంపెనీకి ఎంత పే చేశారు, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంత పే చేసింది అనేటువంటిది లెక్కలతో సహా ఆయన ఒక పేపర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అసెంబ్లీ వేదికగా కూడా దాన్ని అనౌన్స్ చేశారు. అసలు ఆ లెక్కలు చూసుకుంటే ఏం చెప్తారు సార్? అసలు అడ్వర్టైజ్మెంట్లకి అవసరం అంటావా? ఎంత ఖర్చు పెట్టుంటారో చెప్పాను, అప్రాక్సిమేట్ ఫిగర్ నువ్వు ఆల్రెడీ చూసే ఉంటావు, నేనైతే చూడలేదు. కొన్ని లక్షల కోట్లే, వేల కోట్లు, లక్షల్లో ఎన్ని వేల కోట్లు ఉంటుంది? మేబీ ఒక 2000 కోట్లు. నేను అన్నటువంటి ఒక చిన్న ఫిగర్ ఏంటంటే, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఇంచుమించుగా 44,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. 44,000 కోట్లు, గుర్తుపెట్టుకోది. ఓన్లీ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ అంతే. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈటీవీకి ఎక్కువ పోతాయి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సాక్షికి ఎక్కువ పోతాయి, ఇంక మిగిలిన అందరూ పంచుకోవడమే. అసలు 44,000 కోట్లు 85,000 కోట్లు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏముంది అసలు? నాకు 1,000 కోట్లు వాటికి ఖర్చు పెట్టే బదులు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే పని అయిపోతుంది కదా, దానికి 2,000 కోట్లతో చెయ్యము. మేము 10 రూపాయలు పని చేస్తాము, 1000 రూపాయలు చేసాము, డబ్బా కొట్టుకోవాలి అంతే.
మాకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకి మేము ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు కనుక ఉన్నట్టయితే కనుక ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి, మహా టీవీకి, టీవీ5కి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, సాక్షికి, డెక్కన్ క్రానికల్కి, ఇంకొకరికి నేషనల్ పేపర్స్ కూడా కొంత ఇవ్వాలి కాబట్టి ఇస్తాడు. ఏ పేపర్కి ఎంత ఇవ్వాలి, ఏ టీవీ ఛానల్కి ఎంత ఇవ్వాలని ఎస్పెషల్లీ పేపర్స్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ అని ఒక సంస్థ ఉంది సార్. వాళ్ళు ఇంతకుముందు మనకి ఇంపోర్టెడ్ న్యూస్ ప్రింట్ ఉండేది, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేవాళ్ళు. కాబట్టి ఏ పేపర్కి ఎంతంత న్యూస్ ప్రింట్ ఇవ్వాలనేటువంటిది ఒక పెద్ద క్యాలిక్యులేషన్ ఇప్పుడు అవసరం లేదు. హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ వచ్చిన తర్వాత మనం ఇండియాలోనే కొంటున్నాం, ఎక్కడైనా షార్టేజ్ వస్తే తెచ్చుకుంటాం మనం. ఇప్పుడు అది పెద్ద ఇది కాదు. అది సర్క్యులేషన్ ఎంతైతే ఉంటుందో దాని బేస్ మీద రేట్లు డిసైడ్ అవుతాయి. ఓకే, దాని ప్రకారం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఛానల్స్ కూడా అన్ని పేపర్స్ కూడాను అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి అనేటువంటిది జనరల్ సర్క్యులర్. కానీ ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటారు. అయితే ఇప్పుడు నువ్వు ఒక మాట అడగచ్చు సార్, మీకు వైసీపీ బ్రాండ్ ఆల్రెడీ పడిపోయిందండి, మరి మీకు కూడా ఏమైనా ఇచ్చారా అనేటువంటి డౌట్ నీకు మనసులో ఉంది. అడిగితే బాగుండదని నువ్వు అడగడం లేదు. నువ్వు అడిగినా కానీ నేను చెప్పేది ఒకటే, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో నేను ఏనాడు ఆయన్ని కలవలేదు. 1-2 సార్లు కలవడానికి ప్రయత్నించి అపాయింట్మెంట్ అడిగితే ఆయన ఎవరితో పడితే వాడితో మాట్లాడండి, కోనికిస్కా గొట్టంగాళ్ళతోటి అన్నారు. మానేశాను సార్. ఐఎమ్ సారీ టు సే దిస్. అంతే. అందుకని ఇంకా నాకు ఎందుకు ఇస్తారు? నువ్వు ఎంత ఇచ్చావో చెప్పవా నాకు. నేను నీకోసం ఇన్ని వీడియోలు చేసి పెట్టాను కదా, నువ్వు నాకు ఎన్ని వేలు ఇచ్చావో చెప్పు. నేను ఎవరి దగ్గర కూడా నువ్వు క్యాష్ రూపంలో తీసుకోను, చెక్ రూపంలోనే తీసుకుంటాను. 10% టీడీఎస్ డిడక్ట్ చేసి నాకు ఏమని చెప్తా. 100% వైట్ మనీ గుండె మీద చేసుకొని చెప్పగలను సార్. మొన్ననే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసింది ఇన్ఫర్మేషన్. అందుకని వీళ్ళు కానీ వాళ్ళు కానీ నన్ను అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. జనరల్గా ఏదో అంటూ ఉంటారు, వదిలే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్